మహిళలకు చేస్తున్నటువంటి మోసాలను గ్రహించి మరి మన బీఆర్ఎస్ పార్టీలోకి ఈరోజు మన సార్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవడానికి ఇచ్చేసినటువంటి ఔసుల భవానీ నరసింహాచారి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మరి అట్లాగే మరి మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మరి రైతు బంధు మండల అధ్యక్షుడు సురేష్ గౌడ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అట్లాగే మాజీ వైసీపీ లక్ష్మీ రమేష్ స్వర్గీయ జెడ్పీటీసీ విజయరామరాజు తండ్రి గారైన లింగయ్య సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుభాష్ అన్న అట్లాగే పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పూనం అంజయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఎంపీటీసీ యాదవ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోఆప్షన్ యాదవులన్న అట్లాగే ఉత్తర సర్పంచ్ శంకర్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీరాజపల్లి సర్పంచ్ రవీందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చిల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇసుకపాయ తాండా సర్పంచ్ సుభాష్ నాయక్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జమునాయక్ తాండా సర్పంచ్ అట్లాగే కొత్తపేట మాజీ సర్పంచ్ కుమ్మటి శంకరయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. నీలకంటి వింటర్ సేట్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముసాపేట మాజీ సర్పంచ్ నరసింహ సేట్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిఎస్సిఎస్ డైరెక్టర్స్ విజయన్న, వెంకట అశోక్ అన్న, గొట్టిముట్ల కలాలి రాజాగౌడ్ కోరుతా ఉన్నాం. మరి మెదక్ నియోజకవర్గం శివాపల్లి మాజీ ఉప సర్పంచ్ అంజయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. ఎంపీటీసీ దాము చిల్లపల్లి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొత్తపేట మాజీ సర్పంచ్ శంకరన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భూమిరెడ్డి పటేల్ వేదిక మీదకి రా. నారాయణఖేడ్ అభివృద్ధి ప్రదాత, నారాయణఖేడ్ ముద్దుబిడ్డ, మరి బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి మన భూపాలరెడ్డి సార్ గారు నిరంతరం అనునిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెద్దశంకరంపేట మండలంలో కూడా మరి పెద్దశంకరంపేట మండలంలో కూడా మరి చేరికల కార్యక్రమానికి విచ్చేసిండు. మరి సార్ గారి ఆధ్వర్యంలో మెదక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మన సార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఔసుల భవానీ నరసింహాచారి గారు మరియు చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ దామోదర్ గారు, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి మన బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై మన మహారెడ్డి భూపాలరెడ్డి సార్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న ఔసుల భవానీ నరసింహాచారి గారికి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతాను. మరి అట్లాగే మహిళా పెద్దశంకరంపేట మహిళా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి
బద్దారం స్వరూప గారు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న శీలపల్లి నుండి విచ్చేసిన మహిళా మహారాణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరికీ మన భూపాల్ రెడ్డి సార్ గారు దాము చిల్లపల్లి ఎంపీటీసీ గారు ముందుకు రండి. బీజేపీ దాము గారికి స్వాగతం సుస్వాగతం. నరసింహాచారి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం సుస్వాగతం. మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి రోషిరెడ్డి గారు రోషిరెడ్డి పటేల్ కూడా మరి స్టేజ్ మీదకి వచ్చి కండువ కప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు మన సుభాష్ అన్న జెడ్పీటీసీ తమ్ముడైనటువంటి మన ప్రియతమ నాయకుడు విజయరామరాజు గారి తమ్ముడైనటువంటి సుభాష్ అన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి అందరు రావాలి చిల్లపల్లి, ఎందుకంటే మీ ఊరికి సంబంధించిన ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలి. దానంపల్లి రామన్న దాయే మీదికి స్టేజ్ మీదకి రా. ఓలలో కొలండి పెద్ద మనిషి లక్ష్మణ్ తోలి దా లక్ష్మణ. చిల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ గారు ముందుకు రావాలి, మీ ఎంత ఉండదు మీ ఊరు ప్రోగ్రామ్ కాబట్టి. నడు ముందుకు పో. చాలు వేస్తాం, నడు వేస్తాం, అన్నేస్తాం. నడు మరి పెద్ద శంకరంపేట సీనియర్ నాయకులు మంగళి అని తెలిసి మరియు ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితుడై మన పార్టీలో ఇచ్చేస్తున్నటువంటి యాదగిరి అన్నకు అందరి సపట్లతో స్వాగతం. మన బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న పనులకు వాళ్ళు బాగా నిరుత్సాహం చెంది మన బీఆర్ఎస్ పార్టీలో చేరిన హౌసుల భవానీ నరసింహాచారి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారి అనుచరులు ఒక్కొక్కరు అందరూ పేర్లు చదువుతాను. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మీ వరుసలో వచ్చి ఒక పక్కన వచ్చి ఇక్కడ వెళ్ళి
తుమ్మలి సాలమ్మ, తుమ్మలి పూజమ్మ, తుమ్మలి పోచమ్మ, రండమ్మ సాలమ్మ, తుమ్మలి సంగమని, తుమ్మలి పోచమని, నంశంగారి అనసూయ, పార్టీ అధ్యక్షులు షేమి వేదికలకు రావాలని కోరుతున్నాం. నంశంగారి వీరాబాయి, విఠాబాయి, రామన్పేట సాయమ్మ, జంగం వెంకమ్మ, జంగం నాగమ్మ, తుమ్మలి రుక్కమ్మ, పల్లెబోయిన సాయమ్మ, పల్లెబోయిన స్వాతి, జంగం కీర్తన, రామన్పేట మైసయ్య, పల్లెబోయిన నారాయణ, నంశంగారి రాజు, గుడికాడి రవి, రమేష్, తుమ్మలి నవీన్, తుమ్మలి మహేష్, కంచరి గోవిందమ్మ, తుమ్మలి శృతి, ఔదగిరి పద్మ, ఔదగిరి కవిత, తుమ్మలి మేఘన, మెట్ల మమత, మెట్ల మానమ్మ, జంగం లలిత, ఔదగిరి నాగయ్య, జంగం సత్యయ్య, సూర్య, జే శివయ్య, బేతయ్య, దాసరి గీత, నాందేడు చైతన్య, నాందేడు సుమలత, నాందేడు సాయమ్మ. ఇంద్రకాలండి బేగరి పర్వీన్ బేగం, సామీర్ బేగం, హసీనా, జలీల్, అన్షవా, హసీనా బేగం, నాందేడు సాయమ్మ, నాందేడు కవిత, బి భద్రమ్మ, శివాని, వడ్ల స్వరూప, అపో సాయమ్మ, సాయమ్మ ఒకటే సాయం రండి తెలుగు వార్డు సభ్యులు హరికిషన్ లేట్ వచ్చారు. వార్డు సభ్యులు హరికిషన్ కూడా మాజీ వార్డు కమిటీ సభ్యులు వరుసగా శంకరంపేటలో నీలకుల సంఘం తరఫు నుండి వరుసగా వార్డు సభ్యులైనటువంటి హరికిషన్ గారు కూడా పార్టీలో చేరబోతున్నారు. వేదికలకు వచ్చి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ కండు వేసుకోవాలని కోరుతున్నాం. రెండమ్మ పేర్లను అందరూ ఒక్కొక్కరు వచ్చేసి లేడీస్ అందరూ కూడా వచ్చాయండి. దాని అమ్మకాల రెండమ్మ నుండి శంకుశేఖర్ కూడా మన టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొన్ననే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అక్కడ నచ్చక మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న శంకుశేఖర్ కూడా మన బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ మహారెడ్డి భూపారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన బీఆర్ఎస్ పార్టీలోకి విచ్చేసిన మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు, ఎన్నో రోజులు ఇక్కడ కాంగ్రెస్లో కొట్లాడి కాంగ్రెస్కు గెలుపు కోసం ఎమ్మెల్యే ఎంపీ కోసం పనిచేసి అక్కడ చాలా ఎందుకంటే మహిళలకు చాలా హీనంగా చూసి మన పార్టీలో అయితే బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ న్యాయం జరుగుతుందని నమ్మి బీఆర్ఎస్ పార్టీలో విచ్చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వాగతం సుస్వాగతం. అలాగే వారి భర్త నరసింహాచారి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మన పార్టీలో నుండి మొన్న మామూలుగా బీజేపీకి ఆకర్షితులై వెళ్ళిన మన చిల్లపల్లి ఎంపీటీసీ దామోదర్ గారికి మళ్ళీ మన పార్టీలో ఎందుకంటే అక్కడ ఒక్క నెల రోజులు ఉండలేకపోయారు.
మన పార్టీలోనే న్యాయం చెప్తుందని మా ఇచ్చేసిన మా దామోదర్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. వారితో పాటు చీలపల్లి గ్రామస్తులైన మా మల్లన్న గారికి, అలాగే మా రోజిరెడ్డి పటేల్ గారికి, మరియు లక్ష్మారెడ్డి గారికి, మా బీజేపీ చీలపల్లి పార్టీ అధ్యక్షులు విఠల్ గారికి, అలాగే మా సంకు శేఖర్ గారికి, అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఎన్నో రోజుల నుండి పడి చాలా ఇష్టమైన మా మంగళ యాదగిరి ఎన్నో రోజుల నుండి కూడా ఏమో చేద్దాం చూస్తాం మా కాంగ్రెస్ పార్టీ ఏమో అవుతుంది అని పోయిన తర్వాత అక్కడ మొత్తం గుండాయిజం రౌడీజం అని చూసి ఆకర్షితులై విచ్చేసిన మా యాదగిరి మంగళ యాదగిరి గారు కూడా స్వాగతం సుస్వాగతం. విలేకరులు ముందుకు రావాలని చెప్తున్నాం. విలేకరులు ఉన్నారు అక్కడ రామ్ పంతులు మన ప్రవీణ్ ఇద్దరు ముందుకు రావాలని చేరుస్తున్నాయి, ముందుకు రండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసిన మండల మాజీ రైతు బంధు సురేష్ గౌడ్ గారికి, అలాగే వైఎస్ఆర్పీ రమేష్ గారికి, అలాగే జెడ్పీఎస్ తమ్ముడైన మా సుభాష్ గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నారాయణ ఆత్మ చైర్మన్ మరియు కళ్యాణ్ మాజీ ఎంపీపీ మా రామ్ సింగ్ గారికి, అలాగే మన పీసీ చైర్మన్ అయిన మా మార్కెట్ పటేల్ గారికి, అలాగే ఎంపీడీసీ ఫోరం దత్తు గారికి, మరియు మా యాదవ్ ఎంపీడీసీ గారికి, మరియు మన కోఆపరేషన్ యాదవ్ల గారికి, ముఖ్యంగా ఈ అంత సమావేశం ఏర్పాటు చేసుకుంటున్న ఈ భవనం మనకు ఈ మీటింగ్ కార్డు ఇచ్చి ఇంత పెద్ద భవనాన్ని కనిపించి మన సాధారణ గారి నిధులు ఇంకా తీసుకొచ్చి బిల్లులు కూడా రాలేకపోతే ఇంకా రేపు మనం వచ్చిన తర్వాత ఇంకా దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఖచ్చితంగా మా సారు ఆశీస్సులు ఈ భవనానికి ఎప్పుడు ఉండాలని చెప్పి నీలగడ్డ సమాజానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎన్నో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టినప్పుడు శంకరపేట మండలంలో మన స్టార్ట్ చేసి ప్రారంభించిన మా నీలగడ్డ విఠల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోండి. వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. అలాగే వివిధ గ్రామాల వచ్చిన మాజీ సర్పంచులు, ఈరోజు మళ్ళీ ఇంకోటి మా వార్డు సభ్యులు మన హరికిషన్ నీలి కుల సంఘం నుండి ప్రతిసారి కూడా నీలి కుల సంఘం నుండి అప్పుడు గతంలో నేనున్నప్పుడు కానీ తర్వాత నాకన్నా ముందు నాకన్నా తర్వాత కూడా ప్రతిసారి నీలకర సంఘం నుండి విజయం సాధిస్తున్న మా వార్డు సభ్యులు హరికిషన్ సార్ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మాజీ సర్పంచులు శంకర్ గౌడ్ గారికి, మా శంకరన్న గారికి, అశోక్ గారికి, అలాగే సుభాష్ గారికి, రాములు గారికి, మాజీ సర్పంచ్ మా నరసింహశెట్టి గారికి, అలాగే వివిధ గ్రామాలకు వచ్చిన అమర్గూడ వేదిక రాని కోరుతున్నాను. మరి రవీందర్ గారికి, అలాగే మీరు సీనియర్ నాయకులైన మా సాయిల్ గారికి, అంజన గారికి, మరియు మన పక్కనే మండలం నుండి వచ్చిన మా లింగాయపల్లి సర్పంచ్ గారికి, అలాగే ఎంపీడీసీ వెంకటేశ్వర రెడ్డి గారికి, వారు కూడా ప్రత్యేక ఎందుకంటే మా మండలానికి మీరు విచ్చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞత చేసుకుంటూ మీకు అభినందన తెలియజేసుకుంటాను సార్. మరియు మన డైరెక్టర్ పిఎస్సి డైరెక్టర్ మా విజయ్ గారికి, అలాగే అశోక్ రాజు గారు పిఎస్సి డైరెక్టర్ వాళ్ళకు కూడా అశోక్ మరియు రాజు కూడా వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. మరియు వేరుగా అలగించిన మా విఠల్ సర్పంచ్ గారికి, ప్రకాష్ సర్పంచ్ గారికి, మరియు మన ఎంపీడీసీ మా సంగాన గొట్టిముక్కల సంగాన గారికి, మన నాందేడ్ దుర్గాన మా ఎందుకంటే ఎస్సీల సంఘం నుండి అంబేద్కర్ సంఘం నుండి ఎన్నో రోజులు పోరాటం చేసి ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీతోని మన ప్రజలకు న్యాయం అవుతుందని భావించి మాకు బాగా సేవలు అందిస్తున్న మా దుర్గన్న గారికి, మరియు మా దానంపల్లి మా లక్ష్మణ గారికి, అలాగే కేసీఆర్ మా శంకరపేట కేసీఆర్ చంద్రశేఖర్ గారికి, మరియు మా శంకరపేట ఈరోజు మన బద్దారం మా రామన్న టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. వారి సతీమణైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా స్వరూపమ్మ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన వివిధ గ్రామానికి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు,
పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, మహిళామణులు మరియు యువతకు, వృద్ధులకు, మా ముస్లిం సోదరులు, మా కలీం గారు, కలీం కూడా పాప మా కలీం కూడా వేదిక రంచాలని కోరుతున్నాం. రా కలీం, వాట్సాప్లు కలీం కూడా వేదిక రంచాలని కోరుతున్నాం. మాకందరికి మా కలీం రావడం మాకు సంతోషం బాగా. అలాగే పార్టీ శ్రేణులందరికీ, ఇక్కడ విచ్చేసిన పార్టీ శ్రేణులకు మరియు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. సంగీత గారికి, శ్రీను గారికి, ప్రవీణ్కు, మహేష్ కూడా మహేష్ గారికి, జై కిషన్ గారికి, ఈరోజు శంకర్పేటలో ఇంత పెద్ద చేరికలు ఉన్నాయంటే కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరితో పాటు మన గ్రామంలో, మన మండలంలో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ నమ్మేరు. కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ ఏమో చేస్తుందని ఎందరో ఆశపడి ఓటేసారు. కానీ ఈరోజు ఆ పార్టీ నాయకులందరూ మూటలకు ఆశపడుతున్నారు. ఓటేషన్లో మర్చిపోతున్నారు. మూటలకు ఆశపడి మూటలు మాత్రమే నమ్ముతున్నారు. ఈ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడు, మన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిని ఏదో చేస్తాడు, కొత్తగా ఉన్నాడు, కిషన్ సార్ కొడుకు, ఏమో గెలిపిస్తే కొత్తగా ఏమో సాధిస్తాడు అని చెప్పేసి అందరు నమ్మకంతో మొత్తం శంకరపేటలో కానీ అందరు ఊళ్ళో, మండలంలో, అన్ని కాన్స్టిట్యూషన్లో అందరూ దానం చేయకూడదు. తీరా వచ్చినాకైనా ఓటేషన్లో పాటు ఎవరిని కూడా గుర్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నది. ఏడ కమిషన్లు వస్తాయి, ఏడ ఎవరు దోసుకోవాలి, ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జాలు చేసుకోవాలి, ఈ భూమి తప్ప వేరే ఏం చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చెప్పాడు, వచ్చేమో కూడా రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేదు, నేను గెలిస్తే మా నాయన సంపాదించిన పైసలు కోట్లు ఉన్నాయి, నేను నా సొంత పైసలు పెట్టి మీకు అందరినీ అభివృద్ధి చేస్తా, మీకేనేం రావాల్సిన అవసరం లేదని ఒక బాండ్ పేపర్ రాసిచ్చాడు. ఇప్పుడు అందరు వాట్సాప్లో కూడా చూసి కదా, వాట్సాప్లో బాండ్ పేపర్ రాసిచ్చి నేను వచ్చినాక నేను మా కోర్టు నా దగ్గర మస్తు కోట్ల మస్తున్నాయి, ఆ కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. తీరా వచ్చినాక అవి ఎటుపోయినావో ఏం కాదో ఏం తెలియదు. ఇప్పుడు మాట్లాడితే ఏం సార్ మా ఊళ్ళో నల్లలు వస్తలే, పైపులు వేస్తేనే, మొన్న ఒక నాయకులు మాట్లాడితే ఏం చేస్తావు, మా పార్టీతో సంబంధం, మా పార్టీ ఎంతో నమ్మకం లేదు, మా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు, మా ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఏమి ఇస్తుందని ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇటువంటి పరిస్థితి మన కాన్స్టిట్యూన్సీలో, మన రాష్ట్రంలో ఏర్పడ్డదని నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఏది అభివృద్ధి చేస్తే, ఎందుకంటే అభివృద్ధి అనేది కేసీఆర్, అభివృద్ధి అంటే మన భూపాల్ రెడ్డి, అభివృద్ధి అంటే మన హరీష్ అన్న, అభివృద్ధి అంటే మన కేటీఆర్. వీళ్ళు తెలంగాణ కోసం తిరిగి ఊరూరా తిరిగిరు, వాడ తిరిగిరు, ప్రతి చెరువు తిరిగిరు, ప్రతి చేను తిరిగిరు, పల్లెలు ప్రతి చేనులకు పోయాడు కేసీఆర్, ప్రతి ఇంటికి అడుగు పెట్టాడు, ప్రతి ఊళ్ళల్లో తిరిగాడు. పల్లె సాయమ్మ అడుగు గోపాలని కోరుతున్నాం. దా సాయమ్మ. కూర్చో సార్. కళ్యాణ లక్ష్మి ఇస్తాము, కళ్యాణ లక్ష్మి బంగారం ఇంట్లో పందిలో తెచ్చిస్తామన్నారు. అమ్మాయిలు ప్రతి రేషన్ కార్డు ఆడవిళ్లకు అత్తలకు ఇస్తున్నాడు కేసీఆర్, కోడళ్ళకి ఇస్తాను నేను అని చెప్పాడు. ఒక్కొక్క కోడలకు 2500 ఇస్తాను. ఎంతమందికి వచ్చినాయి 2500? ఎంతమందికి వచ్చాయమ్మా? వాళ్ళకని వచ్చినాయా? 2500 ఇచ్చింది లేదు.
రాగానే ఇప్పుడు తీసుకుంటే 2000, నేను రాగా 4000 అన్నాడు. ఇచ్చిండా? 4000 లేవు. ఇటువంటి ఎన్నో రకాల మోసాలు చేసిండు. ఈడ మన ఎమ్మెల్యే కూడా సంజయ్ రెడ్డి గవర్నమెంట్తో సంబంధం నేను నియమిస్తాను. పెన్షన్ కార్డు అయ్యకుండా నా ప్రజలకు నా కాన్షియస్ నేను ఇస్తాను 4000. మరి సంజయ్ రెడ్డి ఎంతమందికి ఇచ్చినామో 4000. వీళ్ళు ఒక పెన్షన్ 4000 ఇచ్చిండా? ముసలి కానీ మోడు తెచ్చుకునే వాళ్ళకు 4000 లేవు, 2 పైసలు లేవు. ఏవైతే కేసీఆర్ ఇచ్చి గవే కళ్యాణ లక్ష్మిలు, గవే పెన్షన్లు, గవే రైతు బంధు తప్ప ఇక వేరేమీ లేవు. అందరూ మన తెలంగాణ ప్రజలందరూ ఘోష పడ్డట్టు చేసాడు, ఆశ పెట్టిండు, ఘోష చేసాడు. అందుకే మీరందరూ కూడా మహిళా మండలి ఇప్పుడు ఒక శక్తిలాగా వీరికి అందరూ కూడా తెలుసు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఎన్ని అవస్థలు పెడుతున్నారు. ఏం మాట్లాడితే కేసు, ఎవరు మాట్లాడితే వాళ్ళు కేసు చేయాలి, చేయలేదు నూకాలి. ఏమైనా మాట్లాడితే మన ఎమ్మెల్యే మీద దాడి చేసారు. ఇంకా సార్ పోలీసు వాళ్ళని న్యాయమైంది, సార్ కూడా కొడుతుంది. సార్ కారుతో కొబ్బరి పడతాం, సార్ కారు మీద ఎత్తేసారు. ఒక్కడు వర్షంలో కురిపించారు. 50 కొబ్బరి పడతా సార్ కారు కొట్టారు. సార్ వాడుతున్న ఏమైంది, పోలీసు వాళ్ళు ఉండబట్టి ఏమైంది, సార్ కూడా కొబ్బరి మొత్తం ఎత్తి వాళ్ళ పరిస్థితి అది. నా మీద దాడి చేసారు. మాట్లాడితే ఏమైనా దాడి చేసారు అంటే కేసు, ఉల్టా మా మీద కేసు. వాళ్ళే దాడి చేసారు, వాళ్ళే ధర్నాలు చేసారు. మా దుకాణం బలగొట్టి దుకాణం అంతా చూడకపోయి దుకాణం దండిపడేసారు. దుకాణం పోయి వచ్చి, ఎందుకంటే ఒక గుండా రైలు వాళ్ళు వీధి గుండాలో తయారైపోయారు. అధికారం రాక 10 సంవత్సరాలు అధికారంకి వచ్చి ప్రజలకు సేవ చేయలేక, ప్రజలకు అభివృద్ధి పనులు చేయలేక కానీ దౌర్జన్యం చేపడుతున్నారు. అందరూ భయపెడుతున్నారు. ఈరోజు భయం తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు భయం అనేది తీసుకొచ్చి భయం పెడుతున్నారు. అందరూ తీసుకొచ్చి నిన్న మన మహిళా మందరు వస్తుంటే కూడా ఎస్సీ కాలనీ పోయి అదే ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు పోయాడు దౌర్జన్యం చేస్తున్నారు. ఓరు పోవద్దు, ఎవరు కాంగ్రెస్ పోవద్దు, కంటవ కప్పుకోవద్దు అని ఇప్పటి నుండే భయాలు స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు రాము రేపు గెలిస్తే మన ఇండ్లు దోసుకుంటారు, మీ స్థలాలు మీ కావంటారు. ఇప్పటికే భూములన్నీ దోసుకుంటున్నారు. తిమ్మరపురం భూములన్నీ కబ్జాలకు పోయినాయి, గవర్నమెంట్ స్థలాలు కబ్జాలకు పోయినాయి, కుంటాలు కబ్జాలకు పోయినాయి. మాకు తెలియకుండా మా పాటలకు వచ్చి అన్ని దోసుకున్నారు. దోసుకున్నాక ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ బోర్డు నాయకులు అటు పచ్చ ఉంటే అటు పోతారు, ఇటు పచ్చకుంటే అటు పోతారు. ఇటువంటి నాయకులు నమ్మొద్దు. ప్రతి ఒక్కరు మేము మహిళలు ఖచ్చితంగా మహిళలు అనుకుంటే ఏదైనా ప్రభుత్వాన్ని కింద చేస్తారు. ఎవరికి గెలిపారనుకున్నా మీరు మహిళలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు అందరూ ఒక్కొక్కరు అనుకొని మీరు భారీ ఎత్తున ఒక ఉద్యమం తీసుకొచ్చి మార్పు చేర్పులు చేసేది మీరే. కాబట్టి రేపు కూడా వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు అందరూ అనుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజం ప్రభుత్వం ఉంది. మీకు అందరు గుండాయిజం ప్రభుత్వం కావాలన్నా కేసీఆర్ పాలన కావాలా? ఒకసారి చెప్పుడు, కేసీఆర్ పాలన కావాలో చేతులు ఎత్తండి ఇంతమంది. ఎందుకంటే కేసీఆర్ పాలనలో అన్ని మనం అడగకుండా ఇంటికి వచ్చినాయి. కేసీఆర్ ఏం చేస్తా అని చెప్పలేడు, పింఛన్లు ఇస్తానని లేడు, రైతు బంధు ఇస్తాను లేడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాను లేదు, కేసీఆర్ గిట్ ఇస్తాను లేదు. కానీ కేసీఆర్ ఇల్లు తిరిగాడు, ఊరు తిరిగాడు, ఆలోచించిండు ఆ ప్రజలకు ఏం కావాలి. అన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇది. ఈ పథకాలను తీస్తే మాత్రం ఒక్కొక్కరి కాంగ్రెస్ ఎంపవర్ కొడతారు ప్రజలు. అవునా కదా? ఒక్క పథకం కూడా తీయకుండా పెట్టి కేసీఆర్ తీస్తే కాంగ్రెస్ ఎంపవర్ ప్రజలే కొడతారు, వేరే కాదు. అటువంటి పరిస్థితి మన కేసీఆర్ తీసుకొచ్చి పెట్టాడు. ఎన్నో అభివృద్ధి పనులు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మన మీ పిల్లలు చదువుకోమే గురుకుల పాఠశాలలు. మన ఎమ్మెల్యే సార్ గతంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం కాకముందు, మన ఎమ్మెల్యే గెలవక ముందు నియోజకవర్గంలో ఒకటి నల్లవాగు ఉంటుండే. మనం ఒకటే నల్లవాగు. మన పిల్లలు చదవండి గురుకుల పాఠశాల నల్లవాగు ఒకటే ఉంటుండే. అవునా కదా? ఏదైనా మరి మీ బియ్యం చిన్నప్పుడు కూడా నల్లవాగు అంటూ మాకు సీటు కూడా దొరకకపోదు. నేను చదివించాలంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా చదివిద్దామంటే నల్లవాగు ఒకటి సీటు దొరకకపోతే. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం నాలుగేళ్ళు ఒకటే ఉండే. ఈరోజు మన ఎమ్మెల్యే భూపాల్ సార్ గెలిచిన తర్వాత బీసీలకు మహిళలకు ఒక గురుకుల పాఠశాల తెచ్చాడు, బీసీలకు మగపిల్లలకు ఒకటి తీసుకొచ్చాడు, మళ్ళా ఎస్సీల మహిళలకు ఒకటి తెచ్చాడు, మళ్ళా మగపిల్లలకు ఒకటి తెచ్చాడు, ఎస్టీలలో కూడా మహిళలకు ఒకటి తెచ్చాడు, మళ్ళా మగపిల్లలకు ఒకటి. ఇట్లా 6 తీసుకొచ్చిన 6 గురుకుల పాఠశాల మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడు సార్. ఇటువంటి ఎన్నో అభివృద్ధి. నారాయణగఢ్ గతంలో ఇరుకిరుకుంటుండే, రోడ్డు పోవాలంటే కష్టం ఉండే. మన ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాత నారాయణగఢ్లో మొత్తం డివైడర్ తీసుకొచ్చారు, రోడ్లు పెద్ద చేసారు, మొత్తం లైట్ తీసుకొచ్చారు. నారాయణగఢ్ రోజు ఎన్నో రకాలుగా అభివృద్ధి పోతుంది. మన మండలంలో కూడా మన మండలం సార్ ఒకటే చెప్పిన రాగానే
మీకు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తాం, 30 పడకల ఆసుపత్రి, మళ్ళా ఈ డిగ్రీ కాలేజ్ తెస్తానండి. కానీ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే మూమెంట్లో ఏమైందంటే ఆ ఎంక్వైరీకి వచ్చిన సిద్దిపేట అని వచ్చేసి రాసుకోపోయేటప్పుడు పోయేటప్పుడు ఏం చేసినట్టే సిద్ధి ఇట్లా సంజు రూట్లో పోయాడు. హనుమంతపేట రూట్లో పోతే 16 కిలోమీటర్లు వచ్చింది, మనకు 20 కిలోమీటర్లు రావాలి. ఇట్లా నిజాంపేటకి పోతే 22 కిలోమీటర్లు వస్తుంది, అది తీసుకొస్తున్నాయి. ఆయన ఏం చేసిందంటే 16 కిలోమీటర్లు అనేది క్యాన్సిల్ చేసి చెప్పినప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కూడా ఎన్నో రోజులు మనం ఏంటంటే ప్రభుత్వం కాలేజీ తేవాలంటే పిఎస్సి కావాలి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి. మన ఇంతవరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కాలేదు. తీరా మేము పోతే లేదు సార్ మా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందంటే సార్ చూసి లేదు బాబు ఇగో మీది ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, ఇంకా డిస్పెన్సరీ ఉంది మీది, ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్ చేస్తా తర్వాత 30 పడకలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్ చేసాడు. వాళ్ళు కాయిదాలు పట్టుకొని కానీ ప్రపోజల్ పెట్టుకోండి, ఇగో ప్రపోజల్ పంపించే మీటింగ్లా ప్రపోజల్ పెట్టి ఏం చెప్పారు, మీకు 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది అన్నాడు. వచ్చిందా? మన శంకరపేట 30 పడకల ఆసుపత్రి వచ్చిందా? మరి ఆడుందో, మరి ఎమ్మెల్యే ఇంట్లో పెట్టుకుంటాడు, మరి సంచరి ఇంట్లో పెట్టుకోవడం తెలియదు. ఇట్లా అన్ని పచ్చి అబద్ధాలు. డిగ్రీ గెలవగానే నెల రూపాయలు డిగ్రీ కాలేజ్ అన్నాడు. డిగ్రీ కాలేజ్ తెచ్చాడా? డిగ్రీ కాలేజ్ లేదు. ఏడున్న రోడ్లు సీసీ రోడ్లు వేయాల్సిన మొత్తం ఊళ్ళో ప్రతి రోడ్లో సార్ వేయించిన సీసీ రోడ్లు, సార్ వేయించిన మోడ్లు, సార్ వేయించిన కంప్యాలు, ప్రతి సంఘాల కంప్యాలు వచ్చినాయి. ఎన్నికంటే ప్రజెంట్ ఇప్పుడున్న కంప్యాలు ఇది కూడా సార్ ఇచ్చింది. మనకు కూర్చున్నారు నీళ్ళలో కంప్యాలు, సాలలో కంప్యాలు, ముద్రాల కంటేనే ముద్రాలు బేస్మెంట్ లెక్కలైంది. ముస్లింలకు ఆ మసీద్కి ఇచ్చినాం, ఈ మసీద్కి ఇచ్చినాం. ఒకటిగా మళ్ళాడ షెడ్ ఒకటి మత్స్యకారులకు షెడ్ కట్టించినాం. అది స్లాబ్ లెవెల్ ఇంకా గోడలు పెట్టాల్సి అది స్లాబ్ లెవెల్ పెండింగ్ ఉంది. ఇట్లాంటి ఎన్నో ఒకటి ఇదే కాకుండా ఎన్నో మైసమ్మ కాడ షెడ్ వేయించినాం. ఇంకా ఎన్నో రకాల కుమ్మరోళ్ళకు స్లాబ్ అయిపోయింది, అది కూడా గోడలు కట్టేది. కుమ్మరోళ్ళకు కంప్యాలు ఇచ్చినాం, బుడల టెంగాలకు కంపెనీ ఇచ్చినాం, ఒడ్డేలకు కంప్యాలు ఇచ్చినాం. ఒక్కరు కాదు మనం అందరికి మనకు మన సారు కంప్యాలు ఇచ్చాడు. మరి వాళ్ళు గెలిచి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఒక్క కంప్యాలు లేవు, ఒక్కొక్క 2 పైసలు లేవు. ఏం చేసింది? మనం వేసిన సీసీ రోడ్లో మనం శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేసారు. మనం ఇక్కడ సీసీ రోడ్ శాతకాలకని కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర పెట్టుకున్నాం. పాత బస్ స్టాండ్ రోడ్ అంతా ఖరాబ్ అయిందని ఇక్కడ మిరపకాయల బజార్ పాత చేపల బజార్కు రోడ్డు పెట్టుకున్నాం. అది తీసుకుపోయి 20 లక్షలు వేరే దగ్గర వేసారు. అలాంటి మనం వేసిందే కానీ వాళ్ళు ₹1 సీసీ రోడ్ తెచ్చింది లేదు, ఒక్క బోర్డు తెచ్చింది లేదు, ఒక పెన్షన్ తెచ్చింది లేదు, ఏమీ లేదు. ఇట్లాంటి ఎన్నో రకాలుగా మోసం చేసారు. ఇవన్నిటికీ ఆకర్షితులై మా భవనమ్మ కూడా టీఆర్ఎస్లోనే ఉండే, మా నరసింహసారి టీఆర్ఎస్లో ఉండే. కానీ ఏం చేశారంటే అరే కాంగ్రెస్ ఏమో చెప్తున్నారు కదా, ఇన్ని చెప్తున్నారు కదా, ఒకసారి చూద్దామని చెప్పేసి ఆమె సొంత పైసలు ఖర్చు పెట్టి వాస్తవానికి పాపం ఎన్నో అప్పులై ఈరోజు ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాకా వచ్చి ఎన్నో అప్పులై పాలై ఇప్పుడు రాజకీయం చేయాలంటే అప్పుడు ఖర్చు కావాలి. ఇప్పుడు నేను కూడా ఎన్నో భూములు అమ్ముకున్నాం, బంగారం అమ్ముకుని ఆమెను అమ్ముకుని రోడ్డుకు వచ్చిన పరిస్థితి. రాజకీయంలో ఎన్నో చేయాలని వస్తాం, ఆమె కూడా ఎన్నో పరిస్థితుల్లో చేసుకొని వచ్చింది. కానీ ఈరోజు ఆమెకు కనీసం విలువ లేదు. కనీసం ఆమె హౌసింగ్లో ఇద్దామని మీ అందరికి నమ్ముకుంటూ ఉన్నారు. మీకు ఇల్లు ఇప్పిద్దామంటే ఒక్కొక్కరిని ఇల్లు ఇప్పించినా ఇల్లు ఇప్పించే పరిస్థితులు ఆమెకు ఆమె కమిటీలు ఆమెకు పేరేయలేదు. ఏమైనా కూర్చోబెట్టి సీటు కూర్చోబెడదామంటే కుర్చీ లేదు. మీరు కింద కూర్చోబెట్టారు, జిల్లా మహిళా అధ్యక్షులు కింద కూర్చోబెట్టారు. ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్లో దాపరించింది. అన్ని చూసి పాపం ఆడపిల్ల ఎన్నో కంట నీరు పెట్టుకొని ఇక నాకు ఇక్కడ బాగాలేదు, నాకు న్యాయం జరగదు, మా మహిళల కోసం న్యాయం జరగదు, నేను మళ్ళీ ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ న్యాయం మన కేసీఆర్తోనే అవుతుంది, మా భూపాలతోనే అవుతుంది, మా హరీష్ అన్నతో అవుతుంది అని చెప్పేసి మన పార్టీ మీద నమ్మకంతో మళ్ళా టీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నేడు ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఎవరు నిలబడ్డా వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని కోరుకుంటాను. అట్లా ఇంకోటి కొంతమంది దొంగలు ఉన్నారు, మన దగ్గరికి వచ్చారు, టీఆర్ఎస్లోకి వచ్చారు, టీఆర్ఎస్ కంట కప్పుకున్నారు. టీఆర్ఎస్ రాగానే మనం కూడా వాళ్ళకు అరువు గానులకు పార్టీ అధ్యక్ష మండల పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినాం. కానీ ఏం చేసిండు? అధికారం ఉన్న వాళ్ళు ఇల్లు కానీ సార్ దగ్గర రోజు సార్ నువ్వే దేవుడు కానీ సార్ దగ్గర దేవుడు అది అని ముఖ్యం. నాకు సినిమా నువ్వు మొత్తం నేను నిలవడం నువ్వే అని చెప్పిండు. మా పేర్లు చెప్పుకున్నాడు బయట, అందరినీ ఇష్టం వచ్చిన కబ్జా చేసిండు. నిన్న తెలిసింది మా గల్లీనే ఒక కాలనీలో ఉంటే వాళ్ళకు ఆయనకు బాండ్ బాబా అన్ని రిజిస్టర్ చేసుకుంటూ డాక్యుమెంట్ అన్ని చేసుకుంటూ భూమి 20 లక్షలు ఇస్తావా లేకుంటే మొత్తం చేసి పెట్టి నీ ప్లాట్ అంతా కాల్ చేస్తా అంటారు. అంటే ఇటువంటి దౌర్జన్యాలు మనుషులు అధికారం అండ కావాలని చెప్పేసి ఈడ ఉన్నప్పుడు మాకు తెలియకుండానే ఎన్నో అక్రమాలు చేసాడు, ఎన్నో కబ్జాలు చేసాడు. ఇప్పుడు మళ్ళీ అటు పోయి మీకు అర్థం లేదు, కొట్టి పోయిడా ఎట్లా పోయిండు?
సూట్ కేసులు పట్టుకోమని తెలుసు కదా మీకు అందరు. కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు దారపోసాడు. ఎన్నో కోట్లు అంటారు, ఒకరు 3 కోట్లు అంటారు, ఒకరు 4 కోట్లు అంటారు. ఎన్ని కోట్లు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్తారు, మనం కాదు. ఆ కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు ఒక 3 కోట్లు ఇచ్చిన మహేంద్ర సాబ్ గారు ఇవ్వాలంటారు, 4 కోట్లు అంటారు, 5 కోట్లు అంటారు. లేదేమో ఒక మనకు 4 కిలోలు బంగారం ఇచ్చిన ఇవ్వాలంటారు. ఎన్ని ఇచ్చినా మనకు తెలియదు. మొత్తం మీద అయితే ఎన్నో పైసలు ఇచ్చి ఇంకా ప్రజలను దోసుకుందాం, ప్రజలను పిటి ఇచ్చేద్దామని చెప్పేసి అలా గోవాలని చూస్తున్నారు. అసలు ఎవరిని కూడా నమ్మకుండా మీరు అందరూ అన్ని మనసులో పెట్టుకొని మీరు సరైన గుణపాఠం అని చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కృతజ్ఞత తెలుసుకుంటూ ఇప్పుడు చాకలికి ఇష్టయ్య, నక్కోలకి ఇష్టయ్య, కుర్మగొల్లకి ఇష్టయ్య మన బీజేపీ నుండి మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం. చీలపల్లి అడవయ్య గారు కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మార్చపల్లి సర్పంచ్ అశోక్ గారు తన 2 నిమిషాలు తన సందేశాలను కోరుతున్నాను. ఎందుకంటే నేను టైం బాగా తీసుకుని మీ అందరికి క్షమించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. భూపాల్ రెడ్డి గారి నాయకత్వం, భూపాల్ రెడ్డి గారి నాయకత్వం. మరి ఈరోజు పెద్దశంకరంపేట మండలంలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి భారీ ఎత్తున చేరికల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మన గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మరి ముఖ్యంగా మరి పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, మహిళలకు, రైతులకు, యువకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది అందరికీ అర్థమవుతుంది. ఒక కరెంటు విషయం తీసుకున్నా, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది. మరి ఎరువుల విషయం తీసుకున్నా, మరి అప్పుడు ఒక ఆటోకి 3,000 3,500 ఇచ్చి 10 యూరియా బస్తాలు వేసుకురా అని ఇంటికాడ ఉండి మనం చెప్తే ఇంటి దాకా తెచ్చిచ్చేసినటువంటి పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి తిరుగుతూ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఇది మన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా. ఇది చాలా సింపుల్గా అర్థమవుతుంది. కరెంటు విషయం కావచ్చు, ఎరువుల విషయం కావచ్చు, ఇంకోటి తాగునీళ్ళ విషయం కూడా మన మిషన్ భగీరథ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ మిషన్ భగీరథ పథకం పెట్టి మరి పైప్ లైన్ చేసిండు. కేసీఆర్ పైప్ లైన్ చేసినప్పుడు ఏమన్నారు, ఈ వాటర్ వస్తాయా, మనం తాగుతామా, పైసలన్నీ వేస్ట్ చేసుకుంటూ కేసీఆర్ అని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఈ కేసీఆర్ పైప్ లైన్ వేసింది, అది భూమి చుట్టూ 3 కొలతలు వస్తాయంట పైప్ లైన్. అన్ని పైప్ లైన్లు వేసి మన ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ప్రతిరోజు తప్పకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. మరి ఈరోజు నీళ్ళు రాని పరిస్థితి. మరి అట్లాగే గ్రామాల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లె ప్రగతిని పెట్టి మరి గ్రామాలను ఊరుకోక 3-4 చింతకాలను పెట్టినాం. రోజు మోర్లు తీస్తుర్రి, ఊడుస్తుర్రి, అన్ని రకాలుగా శుభ్రంగా ఉంటుండే. చెత్త ట్రాక్టర్లో కూడా మనం రోజు నడిపించిన పరిస్థితి ఉండే. ఈ రోజు ఊర్లలో పారిశుద్ధ్యం గురించి ఒక్కరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఏడ మోర్లు నిండిపోయినాయి, చెత్త పేరుకపోయింది, ట్రాక్టర్ల డీజిల్ పోసేటోడు కూడా లేడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి అన్ని రంగాలలో పల్లెలు బాగుంటేనే పల్లెల అభివృద్ధి చెందుతాయి, మండలాల అభివృద్ధి చెందుతాయి. మండలాలతో జిల్లాతో రాష్ట్రం ఉంటుంది. కాబట్టి పల్లెలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఇది అందరికీ కూడా అర్థమవుతుంది. చాలా సింపుల్ విషయం ఇది కూడా. మరి మహిళలందరూ కూడా 2500 అనగానే ఇక అస్సలు మా ఖాతాలో ఉన్నాయని చెప్పేసి అనుకోని చాలా మోసపోయారు.
కాబట్టి రానున్న స్థానిక ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లలో మీరందరూ కూడా మీ ఇంటి పక్కన కూడా చెప్పాలి. మరి పార్టీ ఏ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసిండ్రు, ఏ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, బీఆర్ఎస్ ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉందని తేడా గమనించుకొని ఎవరో చెప్తారు మన కాక చెప్పిండను, మన మామ చెప్పిండను, మన చుట్టం చెప్పిండను ఓటేయద్దు. మన మనస్సాక్షికి ఆలోచన చేసుకోవాలి. ఎవరు మంచిగా చేసిరు, ఎవరు చెడ్డగా చేసిరు ఆ తేడా గమనించి అందరూ కూడా స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు. పెద్దలు మంచులు మన గౌరవ మాజీ సదన సభ్యులు ముప్పాడు సార్ గారికి, మరి అదేవిధంగా మన శంకరపేట సింహం సింగల్గా వస్తుంది. సినడ కూడా సింగల్గా ఉన్నాడు. ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని పని చేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, పోయిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అది గమనించి మనమే ఎవరు చెప్పిన మాట లేకుండా మన ఆత్మవిశ్వాసం చేసుకొని ఏది గవర్నమెంట్ ఉంటే బాగుండే, ఏ సర్పంచ్ ఉన్నట్టు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఊళ్ళో పార్టీ చేసిన మోసాలకు నమ్మకండి. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులకు ఓటేయండి. పెద్దగా చెప్పేది ఏం లేదు. అందరూ తెలుగులో ఈరోజు మేము చెప్పేది ఎక్కువ లేదు. మీరే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మనం విమర్శన చేసుకొని టీఆర్ఎస్ పార్టీ కోటేసి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడతారు సర్పంచ్ వాళ్ళ కోటేసి గెలిపించి మనకు కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరికలు వేదికలకి మన అధ్యక్షులు జంగం శ్రీణ గారికి, మరి చేరికలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభ్యులు ఎల్లప్పుడూ మన జనంతో ఉండే జననాయకులు మా మహారెడ్డి భూపారెడ్డి సార్ గారికి, మరి పార్టీలో కలిసినటువంటి జిల్లా మహిళా అధ్యక్షురాలు అవసర భవానీ చారి గారికి, మరి వేదికపై ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలు, మరి జెడ్పీటీసీలు, మరి యొక్క మాజీ సర్పంచులు అందరికీ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, పత్రికా విలేకరులు, మరి ప్రజలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు పెద్దలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే మోసం ఆ రోజు ఇట్లా తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో తిరిగిన మన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇట్లా మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఇట్లా తెలంగాణను ఏర్పాటు చేయమంటే మరీచనాలు అడిగిన ఉద్యోగం చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి ఎంతో మందిని కాల్చి చంపాడు. అటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మోసం చేయడమే. మరి ఈరోజు అడిగిందాకా ఇవ్వడం లేదు. మొన్ననే మన ఎమ్మెల్యే గారు కలెక్టర్కి పోయి చెప్తే ఎంబడే కళ్యాణలక్ష్మి ఇచ్చిన మన ఎమ్మెల్యే మన యొక్క ఘనత మన సారు కలెక్టర్ గెలవగానే తెల్లారి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి కళ్యాణలక్ష్మి ఇచ్చిన మా ఊళ్ళో పెళ్ళి 2 సంవత్సరాలు మొన్న ఇచ్చిరు. అంటే మనం అడిగిందాకా ఇవ్వడం లేదన్నమాట కాంగ్రెస్ వాళ్ళు. ఈ రోజు ఇట్లా ఊళ్ళో ఇట్లా మనం అందరం పోయి అడిగితేనే వాళ్ళు భయపడతారు. రేపు ఎలక్షన్లో ఓట్లకు వస్తారు. ఏం చేసాం అడగాలి మనం. ప్రతి ఒక్కరం ఈరోజు ఎదుగులకు ఎంత బాధపడుతున్నాం. మరి నేను చూస్తున్నదే ఈ ఫోన్ వచ్చి నుంచి ఇటువంటి ముఖ్యమంత్రి తిట్టినోళ్ళు ఎవరు లేరు. సామాన్య కార్యకర్త ఇట్లా పూతుపాటలు విన్నాడు. ఆ వినడాలంటే ఇలా చిక్కేస్తున్నా అంత ఘోరంగా తింటారు. ఈ బూతుల ముఖ్యమంత్రి ఈ బూతుల కాంగ్రెస్ ని మనగిన భూతాపిత చేసి మరి రాబోయే ఎలక్షన్ల మన గ్రామ సర్పంచ్లని అత్యధికంగా మనం గెలిపించుకుంటే అలా చెంప చెల్లుమంటారు. మనం వాళ్ళని గెలిపించిన వాళ్ళు ఏమంటారు, నేను మంచి పని చేసుకో నన్ను రాత్రి ఓట్లేసింది. కాబట్టి మళ్ళా కాంగ్రెస్ జెండా కనబడకుండా చేసే ఘనత మన నాయకులది, పార్టీ అధ్యక్షులది, మాజీ నాయకులు అందరిది. ప్రజలకు మంచిగా చెప్పి గ్రామాల్లో చర్చ చేయాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. సార్ ఒకటే నిమిషం మాట్లాడాలి, టైం లేదు. పెద్ద శంకరపేట మండల బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చిన అందరూ చాలామంది కాంగ్రెస్ పార్టీపై కోపంతో ఉన్నారు.
ఆ కోపంతో ఈరోజు చాలామంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పైన ఆకర్షితులై మళ్ళీ పార్టీలో చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2500 ఇస్తానని చెప్పింది రైతులకు, ఆడవాళ్ళకు, మహిళలకు. ఇప్పటి వాళ్ళకి ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తానని చెప్పారు, ఎవరు కూడా తులం బంగారం ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు కూడా ఇవ్వకాస్తారు మహిళలకు పెళ్ళిళ్ళు అయితే. అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రుణమాఫీ కూడా సగం మందికి అయితే సగం మందికి కాలేదు. అది నష్టం. 6 క్యారెక్టర్లు ఇస్తే ఏ ఒక్కరు కూడా సరిగా లేదన్న. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మన బలమేదో పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు అన్ని విధాలుగా మనం నష్టపోతున్నాం తెలంగాణ ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా రావద్దని చెప్పేసి నేను కోరుతున్నా. ఎందుకంటే అన్ని విధాలుగా నష్టం. అన్ని అబద్ధాలు చెప్తూ ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అన్ని అబద్ధాల కోరు మాటలే, ఎక్కడ చూడ మాటలే. ఎవరు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఈరోజు సీఎం పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నిలబెట్టినా ఏ చిన్న మార్పులు కూడా మనం పోలేకుండా భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలి మన మండలంలో అని చెప్పేసి నేను ఒక సభాముఖంగా తెలియజేస్తున్నా. జై బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారికి, మన గంగం సీనన్నకు, మన మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, వచ్చిన అందరూ ఈ హాల్లో కూర్చున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము చెప్పేది ఏమంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఇల్లు అడిగితే కూడా మా పార్టీకి అయిపోయినాక మీకు సెకండ్ విడతలో చూస్తాం అని అంటున్నారు. ఇల్లు ఉన్నోళ్ళు కూలగొట్టి నాకన్నా ముందట 15-20 ఏళ్ళు కట్టిన ఇళ్లను కూలగొట్టి మరి ఇప్పుడు స్లాబ్లు కట్టుకుంటున్నారు. మరి ఇల్లు లేనివాడు పోతే మరి సెకండ్ ట్రిప్లో చూస్తాం మీకు. కానీ ఇప్పుడు మా పార్టీలు అయినాకనే వేరే వాళ్ళకి ఇస్తామని వాళ్ళు చాలా బూత్ మాటలు తిట్టుతూ మా పార్టీలో కాదు మీకు ఇయ్యము అని ఇట్లా మన పార్టీలో ఇల్లు వచ్చినప్పుడు ఏ పార్టీ అని లేదు, ఎవరు కట్టుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేసినాం. మరి ఇప్పుడు వాళ్ళ కథ చూడు. ఇప్పుడు ఎక్కడికి మన తాతలు ఇల్లు కడితే కునమరే చేతగాదులు అన్నట్లు కేసీఆర్ చేసిన పనులకు సరిపెట్ట మోకం లేదు వాళ్ళకు. కానీ ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటాము, అది కట్టుకుంటాము, ఇది కట్టుకుంటాము, మా పార్టీలకు వస్తేనే ఇస్తాము, వాళ్ళ ఇసుంటి బూతు మాటలు ఉన్నాయి. మరి ఎక్కడ లేని అరాచకం నడుస్తుంది. కాబట్టి మనము వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ చిత్తుగా ఓడగొట్టి మన పార్టీని ముందుకు తేవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి మా సభ మాజీ శాసనసభ్యులు మారెడ్డి భూపాల్ రెడ్డి గారికి ఈరోజే పట్టిన జయనేమిటి భవానీ చారి గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చిన గ్రామ గ్రామం నుండి వచ్చిన ప్రజలకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ప్రచారంలో ఏం చెప్పిండంటే పాత రోజులు వస్తాయి, పాత రోజులు వస్తాయి అంటే పాత రోజులు ఇవే పాత రోజులు చెప్పులు లైన్లో పెట్టి పెళ్ళామ్మ కూడా యూరియన్ తిరుగుడు. ఇంకా ఇంతకుముందు పెద్దలు చాలా చెప్పారు. మహిళలకు 2500, భూమి లేని రైతుకు 12,000 వచ్చినాయా? 12,000 కన్నా 2500 పడ్డాయమ్మా అప్పట్లా. మరి ఇంకేమి ఇచ్చిండు? అసలు గుద్దుకోమన్నాడా? అదే ఇవే పాత రోజులు తెచ్చి పబ్లిక్ అంతా రోడ్లన్నీ తిప్పుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం గుండాయుధం చేస్తుందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. శంకరగౌడ్ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉత్తలూరు సర్పంచ్ శంకరగౌడ్ మాట్లాడాల్సింది. ఒకటే నిమిషం.
ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వారందరికీ నమస్కారాలు. మరియు వీళ్ళందరి చేరిక చేసుకోవడానికి వచ్చిన కాబోయే ఎమ్మెల్యే భూపాలరెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు సారు సెక్రటరీల మీరంతా మెజార్టీ ఇవ్వకనే సారు ఇదైండు. ఇప్పుడు మీరు మన మంచి మెజార్టీ ఇచ్చి మన భూపాలరెడ్డి సార్ను గెలిపించాలి. ప్రతి విషయాన్ని మన సెక్రటరీ అందుబాటులోనే ఉంటుండు. ఎవరన్నా 3 రోజుల పిల్లలు పుడితే పూర్ణుడైతుంది రండి సార్ అంటే ఎంత సారు మన భూపాలరెడ్డి సార్. ఎవరైనా చనిపోయినని అంటే వచ్చేది మన భూపాలరెడ్డి సార్. ఏ లీడర్ కూడా ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కానీ ఏ లీడర్ కూడా ఇంటికి వచ్చి అచ్చుకపోయిన లీడర్ ఎవరు లేరు. ఎవరు ఉన్నారంటే మన కాబోయే ఎమ్మెల్యే భూపాలరెడ్డి సార్. ఎట్టి పరిస్థితుల్లో మందరము చాలా కష్టపడి ఏదైనా సరే మన భూపాలరెడ్డి సార్ గెలిపించుకుంటే ఇంతకుముందు ఏ విధంగా మనకు అభివృద్ధి పనులు ఎట్లా జరిగినాయో ఇప్పుడు అంతకంటే ఇక్కడ శంకరాంతలకు చూపిస్తాడు సార్. ఎందుకంటే వీళ్ళంతా నా మీద నమ్మకంతో ఉన్నారని సారు అభిమానంతో జల్ల ఫోన్ చేయగానే ఇంటికి వెళ్తా వస్తాడు. ఏం జరుగుతున్నా ఇంటికి వెళ్తా వస్తుండు. యాక్సిడెంట్ అయినా చనిపోయినా ఎవరు పుట్టినా లేక తొట్టినా కానీ ఏదానికైనా వచ్చే సారు ఒక్కడే భూపాలరెడ్డి. భూపాలరెడ్డి సార్లు ఎట్టి బస్సులో మనం అందరం కష్టపడి మంచి మెజారిటీతో గెలిపియాలని మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ చేతిక సంబంధంగా మన మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి గారికి మరియు గంగం శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు మన తాజా మాజీ ఎంపీటీసీ జాము గారికి ఈరోజు బీజేపీ పార్టీలో నుంచి మన బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు వేదిక పైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు ఇక్కడ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతు బంధు కార్యకర్తలు మరియు మహిళా సోదరులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శంకరంపేటలో మనము ఒక 2500 మెజార్టీ ఇస్తుంటే ఈరోజు మన శాసనసభ్యులే మన భూపాలరెడ్డి ఉంటుండే. మనము మెజార్టీ ఇవ్వకపోవడానికి కానీ సార్ ఈరోజు ఎమ్మెల్యేగా లేకపోతుంది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో పోయిన వాళ్ళందరూ తిరిగి మన బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు రాబోయే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఊళ్ళో కసితో మనమంతా కష్టపడి కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి సర్పంచులు గెలుచుకోవాలి, వార్డు మెంబర్లు గెలుచుకోవాలి, మరియు ఎంపీటీసీలు గెలుచుకోవాలి, జిల్లా పరిషత్ సభ్యులు గెలుచుకోవాలి. మనమంతా కష్టపడాలి. మహిళా సోదరులకు అందరికి ఒకటే చెప్తున్నా, అక్క మీరందరూ మీకు 2500 ఇస్తాయని ఏడుగొచ్చిండు. కాబట్టి మీరంతా ప్రతి ఒక్క మహిళ ఒకరు చెప్పుకుంటుంటే వాళ్ళ భర్తం పట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు తులమంగారం మాయం చేసిండు. రైతు బంధు 2 సార్లు ఎగగొచ్చిన మహానుభావుడు రేవంత్ రెడ్డి. రైతులకు 5 ఎకరాలు ఉన్న రైతు ఒక ఆధార్ కార్డు పట్టుకొని పొద్దుగల 5 గంటల నుంచి 12 గంటల నుంచి లైన్లో నిలబడి ఒక్క ఎరువులు బస్తాలు తీసుకుపోయి ఎక్కడంటే దానిలో ఈ పరిస్థితి ఈరోజు ఏర్పడేది. ఇంతకుముందు ఉండేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటో వాళ్ళకి పైసలు ఇస్తే ఈరోజు మనకు ఎరువు సంచులు ఇంటి దాకా పోయేది. ఈరోజు ఎరువు కావాలంటే పొద్దుగానే బస్సులు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఆసరా పింఛన్లు కూడా 2000 నుంచి 4000 పెంచుతా అని చెప్పిండు. మన వికలాంగుల పింఛన్ కూడా 4000 నుంచి 6000 పెంచుతా అని చెప్పిండు. వాళ్ళకెగరేగిండు, వీళ్ళకెగరేగిండు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంని
మనము రేపు ఏం చేయాలంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. శంకరంపేట ఏది అంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పే టైం ఆసన్నమైంది. అందుకే మన ముఖ్యమైన నాయకులకు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఈసారి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. నాందేడు పుష్పలత పుష్పమ్మ లేట్ అయిందమ్మా లేడీస్ టైగర్ పుష్పమ్మ. చేరిన మన మండల మాజీ ఎంపీటీసీ శిలపల్లి మాజీ ఎంపీ దామోదర్ తన సందేశం వల్ల కోరుతున్నాను. దామోదర్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజున తెలంగాణ గడ మీద పుట్టి కూడా తెలంగాణ అనడానికి కొంతమంది నాయకులకు నోరు తిరుగుతలేదు. అవునా? జై తెలంగాణ, జై తెలంగాణ అని ఎంతో రోడ్ల మీద తిరిగి ఉద్యమాలు చేసి ఈ రోజున మేము ఇక్కడ కింద కూర్చుంటే వాళ్ళేమో సీట్లలో కూర్చొని ఆ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని వడగొట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణకు సీఎం చేసి పెట్టిన ఘనత మన తెలంగాణ ప్రజలది. అవునా కాదా? క్లాప్స్ కొడతారు. అవునా? అయితే మీరు మన తెలంగాణ ప్రజలు ఏం చేసిరంటే ఆయన అమర నిరాహార దీక్ష చేస్తూ సాంబోట్ల తెలంగాణ పెట్టి తెలంగాణ సాధించుకొని వచ్చిన కేసీఆర్ ఏమో పక్కన పడేసి ఈ రోజున తెలంగాణ ఆంధ్ర నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుకు కాళ్ళు మొక్కి చెప్పులు నొక్కిన నాయకుడికి ఈరోజు రేవంత్ రెడ్డికి మనము పట్టం కట్టి కుర్చీ మీద కూర్చోబెట్టి మన తెలంగాణ ఆంధ్రకు పంపిస్తున్నాం. అవునా కదా? అయితే ఆయనకు నల్లమల్ల పులిబిడ్డ అంటాం కానీ నల్లమల్ల ఏడుందో కూడా తెలియదు. బలగచేర ప్రాజెక్టు ఏడుందో తెలియదు. గోదావరి నీళ్ళు ఎక్కడికి ఎక్కడ పోతుందో తెలియదు. అసలు ముఖ్యమంత్రిని తెచ్చి తెలంగాణకు సీఎం కూర్చుని పెడితే ఆయన ఏం చేస్తాడు? చెప్పే మాటలు నారా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు కూడా మనను ఆగం చేస్తున్నాం. అవునా? ఈ రోజున ఒక్కొక్కరు ఒక ఆడబిడ్డలకు 2,000 ఇస్తాడు. ఇచ్చిన మరి రంగాలు ఒక్క ఆడపిల్ల కన్నా 2,000 వచ్చినాయా? మరి ఈ రోజున రేపు తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. లీడర్ రాస్తారు ఇంటి ముందరికి, సార్ మరి మాకు 2,000 ఇస్తాను 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఈ 2 సంవత్సరాల పైసలు 2,000 ఒక్కొక్కరికి ఇస్తే మీకు ఓటు వేస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పాలి. అంటే రాదా? ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు మన కేసీఆర్ గారు ఏడాదికి 12,000 వేస్తుండే, ప్రతి 6 నెలలకు వేసిండాలా. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి వేస్తుండే, ఒకసారి దాటిస్తున్నాడు. ఎలక్షన్లు వచ్చినాయంటే పైసలు వేస్తుండు, ఎలక్షన్ లేకపోతే 1 రూపాయి ఇస్తలేడు. మన ప్రజల్ని పట్టించుకునే నాడు లేడు. అవునా? ఈ రోజున కూడా ప్రతి విలేజ్ లో కాంగ్రెస్ వచ్చిందంటే దొరల రాజ్యం ఏర్పడ్డది. అవి ఇంటికి పోతేనే పని అవుతుంది, లేకపోతే పనే కాదు. మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 చెక్కులు రావాలంటే మేము ఒకవేళ మాకు ఒక మనిషి నచ్చకపోతే కూడా సార్ పిలిపించుకొని ఫోన్ చేసి మరి పిలిపించుకొని చేసిన ఘనత మన భూపాల్ రెడ్డి సార్. ఈ రోజున వాళ్ళ లీడర్లో ఇంటికి పోయి కాలు మొక్కి చెప్పులు తీసి పక్కకు పెడితే వాళ్ళు 1,00,000 చెక్కులు కానీ నీకు ఏదైనా పైసలు రావాలంటే గవర్నమెంట్ నుంచి ఇప్పించే పరిస్థితి ఏర్పడదు. మనం ఇంటింటికి తిరిగే చేసే నాయకులను పక్కన పెట్టి ఏరి కోరి తెలంగాణ తెచ్చిన నాయకులు పక్కన పెట్టి ఏరి కోరి రేవంత్ రెడ్డి గెలిపించుకొని ఈ రోజు మంచి నాయకులను పక్కన పెట్టి వాళ్ళకు ఎక్కడ కూడా నిలబడే స్థానం లేకుండా పోయింది. మీరు ప్రజలలో ఒకటి ఆలోచించాలి, మీకోసం ఎవరు కష్టపడతారు, ఏదైనా బాగుంటే ఎవరు వచ్చి లేవడతారు. అలాంటి నాయకులను ఎన్నుకోండి. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ప్రతి నాయకునికి మా పైసలు మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన ఆమె మాకు ఇచ్చినాకనే మీకు ఓటేస్తాం, లేకపోతే మా ఇళ్ళకి రాకుండా సార్ అని చెప్పాలి. అంటారా?
ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ రోజున సోషల్ మీడియా బాగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎవరు తిరిగితే తప్ప మనం సాధించలేము. ఏ విషయమైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఐకమత్యంగా ఉండి గ్రూపులో ఉండి ప్రతి విలేజ్ లో కూడా కాంగ్రెస్ ఎదుర్కోవాలని నా యొక్క చిన్న ఇది మనవి చేస్తూ, అలాగే ఇక్కడ మా నెంబరు 9వ వార్డు నెంబరు ఇక్కడ ఉన్నది, ఆమె కూడా 2 ముచ్చట్లు ఆ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతుంది. ఒక్క నిమిషం చెప్పు. నాకంట అధికారం ఉన్నప్పుడు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇంటికి పోగానే లైన్ కొడుతుండే. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర అధికారం లేదు, డబ్బు లేదు, తను ఒంటరిగా చేసి అంత వెళ్ళిపోయారు. అందుకోసమే మనం అందుకని ఆలోచించాలి. తన వాళ్ళు ఎవరు లేకపోతే సరే మనం ఉండి తన కష్టపడి తన సర్పంచ్ చేసి మనం చూడాలని నా కోరిక. అదే కోరిక మేరకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. జై తెలంగాణ. మండలకు చేరిన మన జిల్లా మహిళా అధ్యక్షురాలు గారి భర్త నరసింహచారి తన సందేశాలను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు మనము ఇక్కడికి విచ్చేసిన విషయం మనందరూ తెలుసు. ఫస్ట్గా మనము విచ్చేసుకున్న డైనమిక్ లీడర్ మన మహారెడ్డి భూపాలరెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తాజా మాజీ ఎంపీపీ జంగం సీనన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సురేష్ గౌడ్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన వైస్ ఎంపీపీ రమేష్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అందరూ నాకు తెలియదు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా విచ్చేసిన పెద్ద శంకరపేట మండల మహిళా మనురాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పాత్రిక మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో శాసనసభ ఎలక్షన్లో మేము పెద్ద శంకరంపేటలో మాపై ఎన్ని దాడులు చేసినా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు మేము గద్దె మీద కూర్చుంటే పెడితే వాళ్ళు గద్దెనెక్కిన సంది ఇంతకుముందు పెద్దలు మన సీనన్న నాయకులందరూ చెప్పినట్టు మా సొంత పైసలు పెట్టి మేము పనిచేస్తామని అబద్ధాలు చెప్పారు. అవి అబద్ధాలని మనకు అప్పుడు తెలియదు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళల కోసం మేము ముందుండి సార్ ఏం చేస్తాడమ్మా, సార్ మీకు 2000 గృహలక్ష్మి ఇస్తాడు, వృద్ధులకు పింఛన్ వేస్తా అంటున్నాడు, వికలాంగులకు పింఛన్ వేస్తా అంటున్నాడు అని మేము కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు గద్దెనెక్కినాక ఏం చేసిందో మనం అందరం చూస్తున్నాం. ఏమీ లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు మండలికు 4 నాయకులను ఎంపిక చేసుకున్నారు. అయ్యా మీరు గెలవక ముందు మరి మేము మండలంలో 4 నాయకులకే పనిచేస్తామని ముందు చెప్పుకుంటే మీరు గెలిచి సీట్లో కూర్చునేది మేము చూస్తుంటాం అయ్యా. కానీ మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి ఇలా మా ప్రజానీకాన్ని అందరికీ మోసం చేశారు. మేము చెప్పాము ఇక్కడ ఉన్న సార్, ఇక్కడ వచ్చిన నిరుపేద మహిళలు వీళ్ళంతా నిరుపేద మహిళలు సార్. వచ్చేది మళ్ళా మనమే కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మేము దృష్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా వారందరికీ మనం మేలు చేయాలని మీకు కోరుతున్నాం సార్. ఇంకోటి, మేము మా మిసెస్ ఓ కార్యకర్త నుంచి మండల మహిళా అధ్యక్షురాల నుంచి జిల్లా అధ్యక్షురాల స్థాయిలాగా మేము ఎదిగినాం. మా ఎదుగుదల చూసి వాళ్ళ నాయకులు ఓర్వలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేకపోయారు. ఎందుకంటే మేము అనుక్షణం ఏమడిగినాం, పైసలు అడగలేం, ప్రజలకు పనులు చేయమని అడిగినాం. బరాబర్ నిన్ను గెలిపించినాం,
నువ్వు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు పని చేయాలని చెప్పినాం. ఏ ఒక్క నిరుపేదలు కూడా ఈరోజు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎవరికి కూడా ఒక్క సంక్షేమ పథకం ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నోళ్ళంతా నిరుపేదలే, నిజమైన నిరుపేదలు. ఇంట్లో ఎవ్వరికన్నా ఒక ఇల్లు వచ్చిందా, ఏమొచ్చిందా చెప్పండి, మీకు వచ్చిందా? రాలేదు. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పిండు, ఏమని చెప్పిండు, ఇప్పుడు వచ్చేది అన్ని స్థానిక సంస్థ ఎలక్షన్లకు వస్తే మనకి ఇచ్చిన హామీలను ఇస్తే ఓట్లు వేయమని చెప్పిండు మన మిత్రుడు. పాపం మా మిత్రుడు ఇంకా ఇస్తారేమో అని ఆశపడుతున్నాడు. అయ్యా నేను ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది ఇయ్యరు, ఓన్లీ మాటలు మాత్రమే ఇస్తారు, పనులు చెయ్యరు. రేపొద్దుగాల మన దగ్గరకు వచ్చి మేము అన్నీ ఇస్తాం, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేము అన్నీ ఇస్తామని చెప్తే ఇస్తామంటే తీసుకోండి, మన సొమ్ము మనకిస్తారు, మన లెక్క మనకిస్తారు, తీసుకోండి. కానీ వేయాల్సిన ఓటు ఎక్కడ వేస్తాం మనము? బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి మన స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని మన మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరుతున్నాను మీ అందరికీ. అలాగే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మనం ఇంతకుముందు ఎట్లా కష్టపడము అంతకనే కష్టపడి మన మహారెడ్డి భూపారెడ్డి సార్ గారిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని మనం పనులు అడిగి మరి చేయించుకుందాం. ఎందుకంటే గతంలో చూసినాం సార్ సేవలు. సారు అధికారంలో ఉన్నప్పుడు అంతే ఉన్నాడు, అధికారం లేకుండా అంతే ఉన్నాడు. ఆ ఉందాదనానికి నేను శిరసువచ్చి నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే నిజమైన నాయకుని లక్షణం ఇలాగ ఉంటుంది. లేక లేక అధికారం వస్తే ఎగిరి పడుతున్నారు వాళ్ళు. అయ్యా మీ ఎగురుడు, మీ దుంకుడు, మీ రౌడీ రాజకీయాలు బంద్ చేసుకోండి. ఎందుకంటే మీ దుంకుడుకు, మీ రౌడీ రాజకీయాలకు ఎప్పుడు భయపడడు. భయపడే తెలంగాణ కాదు, ఆంధ్ర వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని లాఠీ చార్జీలు వేసినా ఎదురుండి కొట్లాడి మనం తెలంగాణను సాధించుకున్న గడ్డ మన తెలంగాణ. అలాంటిది ఇప్పుడు ఈ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నా, మాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు పోస్టు ఉన్నా ఎందుకు రీజన్ చేసామో మీకు ముందే చెప్పినాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. మేము అక్కడ వెళ్ళి సార్ మేము మాట ఇచ్చినాం, మనం ఎలక్షన్లో మాట ఇచ్చినాం, ఆ మాట ప్రకారం మనం అందరం వాళ్ళకి పనులు చేయాలని సార్ అని మేము వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే మమ్మల్ని చిన్న చూపు చూసి. ఎందుకు చూసిరంటే మేము సూట్ కేసులు అందించే నాయకులం కాదు, ప్రజలకు పనిచేసే నాయకులం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూట్ కేసులు మోసే నాయకులను సంకల పెట్టుకొని ప్రజలకు సేవ చేసే నాయకులను వదులుకుంటున్న దౌర్భాగ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత ఆమెను ఎందుకు వస్తుండే? కష్టపడ్డాం, పని చేసినాం, పైసా ఖర్చు పెట్టుకున్నాం. అయినా పైసా ఖర్చు పెట్టుకొని కష్టపడ్డా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉన్నది తల్లడిల్లిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలనే తల్లడిల్లిపోతున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? మా ఓటు రూపంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలి, మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని రగులుతున్నారు ప్రజలంతా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉడుకుతున్నారు ఇట్లా. ఎందుకంటే అంత ఆవేదన పడుతున్నారు. వాళ్ళది ఎంతసేపు వాళ్ళ కుర్చీల కొట్లాట, మాకేం పోస్టులు ఇస్తావు, నువ్వేం పోస్టులు చేసుకుంటావు, నేను ఎంత దోసుకోవాలి, నువ్వెంత దోసుకోవాలి. ఇది తప్పితే ప్రజల కోసం ఆలోచన చేసే విధానంలో వాళ్ళు లేరు, చెయ్యరు. ఎందుకంటే మా మిసెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉన్నప్పుడు మొన్న ముఖ్య కార్యకర్తల మీటింగ్కు పిలిచారు, ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళడం జరిగింది. కనీసం అక్కడ ప్రోటోకాల్ కూడా లేదు. స్టేజ్ మీదకి పెద్దలు మోగని అందరు గుంపుగా పోయి కూర్చోవడం, మహిళ వస్తే కూడా ఒక మహిళకు కూర్చోవటాలన్న జ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులకు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకొని సార్కు కానుకగా ఇద్దాం. మన సమస్యలు కాంగ్రెస్ పార్టీతో తీరయి బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ మన సమస్యలు తీరినాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
చాలా అవమానాలు పడ్డాం, అయినా ఓపినాం, ప్రజల కోసం ఓపినాం, చేసినాం. కానీ ప్రజలకు పని చేయట్లేదు. ప్రజలకు పని చేయనప్పుడు ఈ పోస్టు మాకద్దు, ఈ పార్టీ మాకద్దు అని చెప్పేసి రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టి మేము సార్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే పెద్దల సాక్షిగా చెప్తున్నాను, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక బరాబర్ మన పనులు నెరవేరుతాయి. మన పెద్ద శంకరంపేటలో ఉన్న ప్రతి ఒక్క గల్లీ సమస్యలు తీర్చే నాయకుడు మన భూపాల్ రెడ్డి సార్ గారే. మండలకు చేరిన మన జిల్లా మహిళా అధ్యక్షురాలు గారి భర్త నరసింహాచారి తన సందేశంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు మనము ఇక్కడికి విచ్చేసిన విషయం మనందరికీ తెలుసు. ఫస్ట్గా మనము మిస్ చేసుకున్న డైనమిక్ లీడర్ మన మహారెడ్డి భూపాల్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తాజా మాజీ ఎంపీపీ జంగం సీనన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సురేష్ గౌడ్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన వైస్ ఎంపీపీ రమేష్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అంతా నాకు తెలియదు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన, ముఖ్యంగా విచ్చేసిన పెద్ద శంకరపేట మండల మహిళా మనురాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పాత్రిక మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో శాసనసభ ఎలక్షన్లో మేము పెద్ద శంకరంపేటలో మాపై ఎన్ని దాడులు చేసినా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు మేము గద్దె మీద కూర్చుండ పెడితే వాళ్ళు గద్దెనెక్కిన సంది ఇంతకుముందు పెద్దలు మన సీనన్న నాయకులందరూ చెప్పినట్టు మా సొంత పైసలు పెట్టి మేము పనిచేస్తామని అబద్ధాలు చెప్పారు. అవి అబద్ధాలను మనకు అప్పుడు తెలియదు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళల కోసం మేము ముందుండి సార్ ఇచ్చేస్తాడమ్మా, సార్ మీకు 2000 గృహలక్ష్మి ఇస్తాడు, వృద్ధులకు పింఛన్ వేస్తా అంటున్నాడు, వికలాంగులకు పింఛన్ వేస్తా అంటున్నాడు అని మేము కూడా మీకు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు గద్దెనెక్కినాక ఏం చేసిందో మనం అందరం చూస్తున్నాం. ఏమీ లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు మండలికు 4 నాయకులను ఎంపిక చేసుకున్నారు. అయ్యా మీరు గెలవక ముందు మరి మేము మండలంలో 4 నాయకులకే పనిచేస్తామని ముందు చెప్పుకుంటే మీరు గెలిచి సీట్లో కూర్చునేది మేము చూస్తుంటాం అయ్యా. కానీ మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి ఇలా మా ప్రజానీకాన్ని అందరికీ మోసం చేశారు. మేము చెప్పాము ఇక్కడ ఉన్న సార్, ఇక్కడ వచ్చిన నిరుపేద మహిళలు వీళ్ళంతా నిరుపేద మహిళలు సార్. వచ్చేది మళ్ళా మనమే కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మేము దృష్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా వారందరికీ మనం మేలు చేయాలని మీకు కోరుతున్నాం సార్. ఇంకోటి, మేము మా మిసెస్ ఓ కార్యకర్త నుంచి మండల మహిళా అధ్యక్షురాల నుంచి జిల్లా అధ్యక్షురాల స్థాయిలాగా మేము ఎదిగినాం. మా ఎదుగుదల చూసి వాళ్ళ నాయకులు ఓర్వలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేకపోయారు. ఎందుకంటే మేము అనుక్షణం ఏమడిగినాం, పైసలు అడగలేం, ప్రజలకు పనులు చేయమని అడిగినాం. బరాబర్ నిన్ను గెలిపించినాం, నువ్వు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు పని చేయాలని చెప్పినాం. ఏ ఒక్క నిరుపేదలకు కూడా ఈరోజు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎవరికి కూడా ఒక్క సంక్షేమ పథకం ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదలే.
నిజమైన నిరుపేదలు. ఇంట్లో ఎవ్వరికన్నా ఒక ఇల్లు వచ్చిందా, ఏమొచ్చిందా చెప్పండి, మీకు వచ్చిందా? రాలేదు. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పిండు, ఏమని చెప్పిండు, ఇప్పుడు వచ్చేటి అన్ని స్థానిక సంస్థ ఎలక్షన్లకు వస్తే మనకి ఇచ్చిన హామీలను ఇస్తే ఓట్లు వేయమని చెప్పిండు మన మిత్రుడు. పాపం మా మిత్రుడు ఇంకా ఇస్తారేమని ఆశపడుతున్నాడు. అయ్యా నేను ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది ఇయ్యరు, ఓన్లీ మాటలు మాత్రమే ఇస్తారు, పనులు చెయ్యరు. రేపొద్దుగాల మన దగ్గరకు వచ్చి మేము అన్నీ ఇస్తాం, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేము అన్నీ ఇస్తామని చెప్తే ఇస్తామంటే తీసుకోరు, మన సొమ్ము మనకిస్తారు, మన లెక్క మనకిస్తారు, తీసుకోరు. కానీ వేయాల్సిన ఓటు ఎక్కడ వేస్తాం మనము? బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి మన స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని మన మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరుతున్నాను మీ అందరికీ. అలాగే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మనం ఇంతకుముందు ఎట్లా కష్టపడడం అంతకనే కష్టపడి మన మహారెడ్డి భూపాలరెడ్డి సార్ గారిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని మనం పనులు అడిగి మరి చేయించుకుందాం. ఎందుకంటే గతంలో చూసినాం సార్ సేవలు. సారు అధికారంలో ఉన్నప్పుడు అంతే ఉన్నాడు, అధికారం లేకుండా అంతే ఉన్నాడు. ఆ ఉందాదనానికి నేను శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే నిజమైన నాయకుని లక్షణం ఇలాగ ఉంటుంది. లేక అధికారం వస్తే ఎగిరి పడుతున్నారు వాళ్ళు. అయ్యా మీ ఎగురుడు, మీ దుంకుడు, మీ రౌడీ రాజకీయాలు బంద్ చేసుకోండి. ఎందుకంటే మీ దుంకుడుకు, మీ రౌడీ రాజకీయాలకు ఎవ్వడు భయపడడు. భయపడే తెలంగాణ కాదు, ఆంధ్ర వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని లాఠీ చార్జీలు వేసినా ఎదురుండి కొట్లాడి మనం తెలంగాణను సాధించుకున్న గడ్డ మన తెలంగాణ. అలాంటిది ఇప్పుడు ఈ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. మాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు పోస్టు ఉన్నా ఎందుకు రీజన్ చేసామో మీకు ముందే చెప్పినాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. మేము అక్కడ వెళ్ళి సార్ మేము మాట ఇచ్చినాం, మనం ఎలక్షన్లో మాట ఇచ్చినాం, ఆ మాట ప్రకారం మనం అందరం వాళ్ళకి పనులు చేయాలని సార్ అని మేము వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే మమ్మల్ని చిన్న చూపు చూసిరు. ఎందుకు చూసిరంటే మేము సూట్ కేసులు అందించే నాయకులం కాదు, ప్రజలకు పనిచేసే నాయకులం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూట్ కేసులు మోసే నాయకులను సంకల పెట్టుకొని ప్రజలకు సేవ చేసే నాయకులను వదులుకుంటున్న దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత ఆమె ఎందుకు అసలే కష్టపడ్డాం, పని చేసినాం, పైసా ఖర్చు పెట్టుకున్నాం, అయినా పైసా ఖర్చు పెట్టుకొని కష్టపడ్డా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉన్నది తల్లడిల్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలనే తల్లడిల్లిపోతున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? మా ఓటు రూపంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలి, మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని రగులుతున్నారు ప్రజలంతా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉడుకుతున్నారు ఇట్లా. ఎందుకంటే అంత ఆవేదన పడుతున్నారు. వాళ్ళది ఎంతసేపు వాళ్ళ కుర్చీల కొట్లాట, మాకేం పోస్టులు ఇస్తావు, నువ్వేం పోస్టులు చేసుకుంటావు, నేను ఎంత దోసుకోవాలి, నువ్వెంత దోసుకోవాలి, ఇది తప్పితే ప్రజల కోసం ఆలోచన చేసే విధానంలో వాళ్ళు లేరు, చెయ్యరు. ఎందుకంటే మా మిసెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉన్నప్పుడు మొన్న ముఖ్య కార్యకర్తల మీటింగ్కు పిలిచిరు, ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళడం జరిగింది. కనీసం అక్కడ ప్రోటోకాల్ కూడా లేదు. స్టేజ్ మీదకి పెద్దలు పోగానే అందరు గుంపుగా పోయి కూర్చోవడం, మహిళ వస్తే కూడా ఒక మహిళకు కూర్చోవటాలన్న జ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులకు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకొని సార్కు కానుకగా ఇద్దాం. మన సమస్యలు కాంగ్రెస్ పార్టీతో తీరాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ మన సమస్యలు తీరినాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా అవమానాలు పడ్డాం, అయినా ఓపినాం, ప్రజల కోసం ఓపినాం, చేసినాం. కానీ ప్రజలకు పని చేయట్లేదు. ప్రజలకు పని చేయనప్పుడు ఈ పోస్టు మాకద్దు, ఈ పార్టీ మాకద్దు అని చెప్పేసి రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టి మేము
సార్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే పెద్దల సాక్షిగా చెప్తున్నాను, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక బరాబర్ మన పనులు నెరవేరుతాయి. మన పెద్ద శంకరంపేటలో ఉన్న ప్రతి ఒక్క గల్లీ సమస్యలు తీర్చే నాయకుడు మన భూపాల్ రెడ్డి సార్ గారే. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతానని మన మిత్రులు ఇందాక చెప్పారు. పెట్టరు మిత్రమా, వాళ్ళు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి భయం అవుతుంది. లోకల్ బాడీ పెడితే డిపాజిట్లు దక్కాయి, ఎక్కడ పోయినా వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసాక్షి తెలుసు. అయ్యా బీఆర్ఎస్ పార్టీని మేము వదులుకున్నాం, కాంగ్రెస్ నమ్మి బీఆర్ఎస్ పార్టీని వదులుకున్నాం, మనం చెప్పిన పనులు ఏమీ చేయలేం, బీఆర్ఎస్ వాళ్ళకు నమస్తే పెట్టినా ఓటేస్తారనే భ్రమ వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళకు భయం పట్టుకుంది, జరుపుతా ఉన్నాడు. బీసీ రిజర్వేషన్ అంటాడు, ఏదో అంటాడు, ఏమో అంటాడు. ఎందుకంటే అమలు కాని పనులన్నీ ముంగడ పెట్టుకొని సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి 2 సంవత్సరాల మీద అయిపోతుంది. ఇప్పటికి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే దమ్ము కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. పెడితే ఓడిపోతామని తెలుసు, కానీ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అందరం కష్టపడి అందులో మన పెద్ద శంకరంపేటలో జంగం సింగన్నకు చాలా అన్యాయం చేశారు. మనందరికీ తెలుసు, అధికారం ఉన్నప్పుడు మొత్తం వెంబడి తిరిగారు పాపం. తిరిగితే ఎంపీపీ ఉన్నాడు, ఏడ సంతకం పెట్టమంటే ఆడ గుడ్డిగా సంతకం పెట్టి పాపం ఈరోజు ఆయనను అన్ని విధాలుగా నష్టపరిచారు, ఒంటరి చేసిరు. ఆయన అదరకుండా బెదరకుండా భూపాల్ రెడ్డి సార్ అండతోనే శంకరంపేటలో ఒక్కడే అన్ని విధాలుగా ఎదుర్కొంటూ వచ్చిండు. ఈరోజు తనతో పాటు ఉన్నారు పెద్ద మనుషులు, అందరూ సహకారం ఇచ్చారు. ఈరోజు ఆ ఒంటరి పోరాటానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఖచ్చితంగా మేము కూడా బీఆర్ఎస్ పెద్ద శంకరంపేట మండల బీఆర్ఎస్ నాయకులకు అండగా వాళ్ళతో పాటు కలిసి పని చేస్తూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం రాబోయే కాలంలో. ఎందుకంటే మాకెంత మోసం చేసిరో మా మనసులకు తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఏ ఎలక్షన్లు అయినా మీకు బొంద పెట్టి తీరుతామని చెప్తున్నా. ఎందుకంటే మీ సూట్ కేసులలో పైసలు తీసుకోకపోతే వాళ్ళు తీసుకోవచ్చు పెద్దోళ్ళు, కానీ ఇక్కడ ఉన్న మా జనాలు తీసుకోరు. ఎందుకంటే మా జనాలకు కావాల్సింది పైసా కాదు, వాళ్ళకి కావాల్సింది ఏమున్నాయి, నిరుపేదలకు ఇల్లు కావాలి, లేని వారికి ఇల్లు కావాలి, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ కావాలి, ఇవన్నీ కావాలి. కళ్యాణ లక్ష్మి వస్తే మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతాడు. మరి ఈయన ఇచ్చిన వాగ్దానం మేము బంగారం పెట్టి ఎక్కువైపోయింది, భయంతో పడ్డాడు. రేపు లంక బిందెలు అయినా అరిచిండట, ఇలా అంటే ఉత్త బిందెలు కనబడ్డాడు. ఉత్త బిందెలు కాదయ్యా, నిండే బిందెలు కూడా దోసుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కళ్ళబోని మాటలు చెప్తున్నారు. సరే, ఈ టైం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పెద్దలకు కూడా ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను మీరు అందరూ కూడా క్షమించాలి. ఒక్కసారి మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి చాలా పశ్చాత్తాపడుతున్నాం. రాబోయే ఏ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని మీ అందరికీ శిరసు వంచి నమస్కరించి చెప్తున్నాను. పైసలు ఇస్తారు, తీసుకోండి, మన పైసలే తీసుకోండి, కానీ పని చేసే నాయకులకు మనం ఓట్లేసి గెలిపించుకుందాం, పని చేసుకుందాం. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ గారి నాయకత్వం, భూపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతానని మన మిత్రులు ఇందాక చెప్పారు. పెట్టరు మిత్రమా, వాళ్ళు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి భయం అవుతుంది. లోకల్ బాడీ పెడితే డిపాజిట్లు దక్కాయి, ఎక్కడ పోయినా వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసాక్షి తెలుసు. అయ్యా బీఆర్ఎస్ పార్టీని మేము వదులుకున్నాం, కాంగ్రెస్ నమ్మి బీఆర్ఎస్ పార్టీని వదులుకున్నాం, మనం చెప్పిన పనులు ఏమీ చేయలేం, బీఆర్ఎస్ వాళ్ళకు నమస్తే పెట్టినా ఓటేస్తారనే భ్రమ వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళకు భయం పట్టుకుంది, జరుపుతా ఉన్నాడు. బీసీ రిజర్వేషన్ అంటాడు, ఏదో అంటాడు, ఏమో అంటాడు. ఎందుకంటే అమలు కాని పనులన్నీ ముంగడ పెట్టుకొని
సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి 2 సంవత్సరాల మీద అయిపోతుంది. ఇప్పటికి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే దమ్ము కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. పెడితే ఓడిపోతామని తెలుసు. కానీ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అందరం కష్టపడి అందులో మన పెద్ద శంకరంపేటలో జంగం సింగన్నకు చాలా న్యాయం చేశారు. మనందరికీ తెలుసు. అధికారం ఉన్నప్పుడు మొత్తం వెంబడి తిరిగారు పాపం. తిరిగితే ఎంపీపీ ఉన్నాడు, ఆడ సంతకం పెట్టమంటే ఆడ గుడ్డిగా సంతకం పెట్టి పాపం ఈరోజు ఆయనను అన్ని విధాలుగా నష్టపరిచారు, ఒంటరి చేసిరు. ఆయన అదరకుండా బెదరకుండా భూపాల్ రెడ్డి సార్ అండతోనే శంకరంపేటలో ఒక్కడే అన్ని విధాలుగా ఎదుర్కొంటూ వచ్చిండు. ఈరోజు తనతో పాటు ఉన్నారు పెద్ద మనుషులు అందరూ సహకారం ఇచ్చిరు. ఈరోజు ఆ ఒంటరి పోరాటానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఖచ్చితంగా మేము కూడా బీఆర్ఎస్ పెద్ద శంకరంపేట మండల బీఆర్ఎస్ నాయకులకు అండగా వాళ్ళతో పాటు కలిసి పని చేస్తూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం రాబోయే కాలంలో. ఎందుకంటే మాకెంత మోసం చేసిరో మా మనసులకు తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఏ ఎలక్షన్లు అయినా మీకు బొంద పెట్టి తీరుతామని చెప్తున్నా. ఎందుకంటే మీ సూట్ కేసులలో పైసలు తీసుకోకపోతే వాళ్ళు తీసుకోవచ్చు పెద్దోళ్ళు, కానీ ఇక్కడ ఉన్న మా జనాలు తీసుకోరు. ఎందుకంటే మా జనాలు కావాల్సింది పైసా కాదు, వాళ్ళకి కావాల్సింది ఏమున్నాయి, నిరుపేదలకు ఇండ్లు కావాలి, లేని వారికి ఇండ్లు కావాలి, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ కావాలి, ఇవన్నీ కావాలి. కళ్యాణ లక్ష్మి వస్తే మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతాను. మరి ఈయన ఇచ్చిన వాగ్దానం మేము బంగారం రేటు ఎక్కువైపోయి భయంగా పడ్డాడు. వాళ్ళు లంక బిందెలైనా వచ్చిందట, ఇలా అంటే ఉత్త బిందెలు కనబడ్డాయట. ఉత్త బిందెలు కాదయ్యా, నిండే బిందెలు కూడా దోసుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కళ్ళబోని మాటలు చెప్తున్నారు. సరే, ఈ టైం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పెద్దలకు కూడా ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మీరు అందరూ కూడా క్షమించాలి. ఒక్కసారి మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి చాలా పశ్చాత్తాపడుతున్నాం. రాబోయే ఏ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను. పైసలు ఇస్తారు, తీసుకోండి, మన పైసలే తీసుకోండి, కానీ పని చేసే నాయకులకు మనం ఓట్లేసి గెలిపించుకుందాం, పని చేసుకుందాం. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, భూపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాదే అనిల్ లేదా నాదే అనిల్ లేదా వచ్చేసిన అందరికీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను నేను, మనం భయపడద్దు. ఎక్కడ పోయినా మనం భయపడే అవసరం లేదు. మహిళలకు కానీ మన జెంట్స్ కానీ ఎవరికి కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఎంబడి మారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఉన్నాడు. మనకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ పోయినా మన సారు అండదండలతోని ఎల్లకాలం మన ఎంబట ఉండడానికి కోరుకుంటున్నాను. ఎవరికి భయపడద్దు. ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా భయపడద్దు. మన ఎంబడ సార్ ఉన్నాడు, సార్ ఎంబడ సీనన్న ఉన్నాడు. మనం భయపడే అవసరం లేదు. జై తెలంగాణ, జై భూపాల్ రెడ్డి. మన గౌరవ శాసనసభ్యులు గారికి మన ఈరోజు పార్టీలో చేరిన మన ముస్లిం పవన్ గారికి సన్మానం చేస్తున్నాం.
అలాగే నరసింహాచారి గారు కూడా సార్ గారికి సన్మానం చేస్తున్నారు. వచ్చేసిన అందరికీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను నేను, మనం భయపడద్దు. ఎక్కడ పోయినా మనం భయపడే అవసరం లేదు. మహిళలకు కానీ మన జెంట్స్ కానీ ఎవరికి కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఎంబడి మారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఉన్నాడు. మనకి ఏ కష్టం వచ్చినా ఎక్కడ పోయినా మన సారు అండదండలతోని ఎల్లకాలం మన ఎంబట ఉండడానికి కోరుకుంటున్నాను. ఎవరికి భయపడద్దు. ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా భయపడద్దు. మన ఎంబడ సార్ ఉన్నాడు, సార్ ఎంబడ సీనన్న ఉన్నాడు. మనం భయపడే అవసరం లేదు. జై తెలంగాణ, జై భూపాల్ రెడ్డి. మన గౌరవ శాసనసభ్యులు గారికి మన ఈరోజు పార్టీలో చేరిన మన ముసలబాబు గారికి సన్మానం చేస్తున్నారు. అలాగే నరసింహాచారి గారు కూడా సార్ గారికి సన్మానం చేస్తున్నారు. దాదాపు 11 గంటల నుండి అందరూ నిరీక్షించి దాదాపు 4.5 గంటలు ఇక కూర్చున్న మా మహిళలకు, ఇక విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరికి పైన భోజనం ఉంది. అందరూ భోజనం చేసిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. దాదాపు 11 గంటల నుండి అందరూ నిరీక్షించి దాదాపు 4.5 గంటలు ఇక కూర్చున్న మా మహిళలకు, ఇక విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరికి పైన భోజనం ఉంది. అందరూ భోజనం చేసిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. మా స్వరూప మండల అధ్యక్షులు గారు సార్ సన్మానం కలిగింది. థ్యాంక్ యూ. మా స్వరూప మండల అధ్యక్షులు గారు సార్ సన్మానం కలిగింది. థ్యాంక్ యూ.